హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కత్కాయ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 1వ తేదీ 2025. ఈరోజు పంజాబ్ కింగ్స్కి అండ్ లక్నో సూపర్ జైంట్స్కి ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 13 జరిగింది. అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ తీసుకొచ్చాను ఈ వీడియోలో. అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ అండ్ ఈరోజు జరిగిన పంజాబ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ నెంబర్ 13 యొక్క సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఈరోజు జరిగిన పంజాబ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ నెంబర్ 13లో ఈరోజు పంజాబ్ కింగ్స్ గెలిచింది, లక్నో ఓడిపోయింది. ఒకసారి పాయింట్ టేబుల్ చూసుకుంటే పంజాబ్ టాప్ 2లో ఉంది. ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క రిజల్ట్తో రెండు టీమ్స్ యొక్క ర్యాంకింగ్ చేంజ్ అయిపోయింది. ఈ మ్యాచ్ జరగకముందు పంజాబ్ కింగ్స్ 5th ప్లేస్లో ఉండింది, లక్నో సూపర్ జైంట్స్ 3rd ప్లేస్లో ఉంది. లక్నో సూపర్ జైంట్స్ ఓడిపోవడం వల్ల ఇప్పుడు 6th ప్లేస్కి పడిపోయింది. పంజాబ్ 5th నుంచి 2nd ప్లేస్కి జంప్ అయింది. పంజాబ్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 2 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మొత్తం పంజాబ్కి 4 పాయింట్స్ ఉన్నాయి. రన్ రేట్ కూడా బాగుంది పంజాబ్ది, నెట్ రన్ రేటు 1.49 ఉంది. ఇంకా టాప్ 3లో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు టాప్ 1లో ఉంది. అది కూడా 2 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ గెలిచింది, 4 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2nd ప్లేస్లో పంజాబ్, 3rd ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 4 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. నెట్ రన్ రేట్ వచ్చి 1.32 ఉంది ఢిల్లీకి. 4th ప్లేస్లో గుజరాత్ టైటన్స్ ఉంది. గుజరాత్ టైటన్స్ ఇప్పటిదాకా 2 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. మొత్తం 2 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. గుజరాత్ యొక్క నెట్ రన్ రేట్ 0.63 ఉంది. ఇది టాప్ 4 టీమ్స్ యొక్క డీటెయిల్స్. అలాగే బాటంలో కోల్కతా నైట్ రైడర్స్ ఉంది. 3 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్ మాత్రం గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయింది. పాయింట్స్ వచ్చి 2 ఉన్నాయి, -1.43 ఉంది కోల్కతా, అదే నెట్ రన్ రేటు. అలాగే సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా బాటంలో ఉన్నాయి. నెక్స్ట్ ఈ పాయింట్ టేబుల్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా మొత్తం 3 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచే గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయినాయి అన్ని టీమ్స్. ప్రతి టీంకి 2 పాయింట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18లో మ్యాచ్ నెంబర్ 13 ఇది. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ నెంబర్ 13లో టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అలాగే ఈ మ్యాచ్లో ఆడిన లక్నో సూపర్ జైంట్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే ఓపెనర్స్ మిచెల్ మార్ష్ అండ్ మార్కమ్, నెక్స్ట్ పూరన్, రిషబ్ పంత్, కెప్టెన్ పంత్, బదోని, డేవిడ్ మిల్లర్, నెక్స్ట్ సమద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్నోయ్, ఆవిష్ ఖాన్ అండ్ దిగ్వేష్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆడిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. అలాగే ఈరోజు జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్లో చూసుకుంటే పియాన్స్, పబ్ సిమ్రాన్, శేష్ అయ్యర్, మ్యాక్స్వెల్, స్టోనీస్, నెక్స్ట్ శశాంక్. నెక్స్ట్ పంజాబ్ యొక్క ఆల్రౌండర్ షెడ్గే అండ్ ఎన్సెన్, హర్షదీప్, చాహెల్ అండ్ ఫెర్గుసన్. ఇది ఈరోజు మ్యాచ్లో ఆడిన పంజాబ్ కింగ్స్ లెక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 13 యొక్క సమ్మరీ. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 13 ఇది. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్కి అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్స్లో 171 రన్స్ వేసింది, 7 వికెట్స్ కోల్పోయి. లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి పూరన్, జస్ట్ 30 బాల్స్లో 44 రన్స్ కొట్టిండు. సెకండ్ హైయెస్ట్ బదోని, 33 బాల్స్లో 41 రన్స్. థర్డ్ హైయెస్ట్ మార్కము, 18 బాల్స్లో 28 రన్స్. నెక్స్ట్ 4th హైయెస్ట్ వచ్చి సమద్, జస్ట్ 12 బాల్స్లోనే 27 రన్స్ కొట్టిండు. అలాగే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హర్షదీప్ 4 ఓవర్స్ వేసిండు, 43 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. మ్యాక్స్వెల్ 3 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫెర్గుసన్ 3 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎన్సన్ 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. పంజాబ్ యొక్క టార్గెట్ ఈ మ్యాచ్లో 172 రన్స్. అందుకు రిప్లై కానీ పంజాబ్ జస్ట్ 16.2 ఓవర్స్లోనే సక్సెస్ఫుల్గా టార్గెట్ రీచ్ అయింది. 177 రన్స్ వేసింది, 2 వికెట్స్ మాత్రమే కోల్పోయి. పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే 34. పంజాబ్ ఓపెనర్ వచ్చి పబ్ సిమ్రాన్ 34 బాల్స్లో 69. శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
30 బాల్స్లో 52 నాట్అవుట్, వదేరా 25 బాల్స్లో 43 నాట్అవుట్. పియాన్స్ ఒక్కడే తక్కువ స్కోర్కి అవుట్ అయింది ఈ మ్యాచ్లో. 9 బాల్స్లో 8 రన్స్ మాత్రమే చేశాడు. అలాగే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే దిగ్వేష్ 4 overs వేసి 30 runs ఇచ్చి 2 wickets తీసుకున్నాడు. మిగతా ఎవరు బౌలర్స్ లక్నో సూపర్ బౌలర్స్ ఎవరు వికెట్స్ తీయలేదు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్ పైన పంజాబ్ 8 wickets తేడాతో గెలిచింది ఈ మ్యాచ్ నెంబర్ 13. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. ఐపీఎల్లో రానున్న మ్యాచ్లు అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతాయి. ఈ మ్యాచెస్ అన్నీ మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్‌స్టార్లో లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఒక్కొక్క మ్యాచ్ యొక్క రిజల్ట్ బట్టి ఒక టీం యొక్క ర్యాంకింగ్ మారిపోతుంది పాయింట్ టేబుల్లో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్.